ఎప్పుడు ఒకేలాగా చికెన్ ఫ్రై చేసి బోర్ కొట్టేసిందా? అయితే నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం 1 కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అండ్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొంచెం పుదీనా వేసుకొని బాగా అటు ఇటు ఫ్రై చేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసామనుకో మనకి బాగా మగ్గిపోతాయి. తర్వాత మనం చికెన్ని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కడిగి, దీంట్లోకి అయితే చికెన్ వేసేసుకొని దీంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా వేపుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకా. తర్వాత దీనికోసం ఒక మసాలాను అయితే రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది మసాలా కూడా. దీనికోసం చెక్క, లవంగా అండ్ మనకు కొంచెం బిర్యానీ దినుసులు ఏమన్నా ఉంటాయి కదా వేసుకొని, కొబ్బరి, తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత కొంచెం చికెన్ అయితే వాటరీగా అయితే అయిపోతుంది. ఇందులోకి ఆ మసాలా వేసుకొని ధనియాల పౌడర్, మిర్చి పౌడర్ అండ్ కొంచెం పసుపు అండ్ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసామనుకో ఒక 5 మినిట్స్ పాటు మనకైతే ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మసాలాకి అయితే కడిగి కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా, కొంచెం మీకు కావాలంటే జ్యూసీగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి అంత డ్రై కాకుండా అంత జ్యూసీగా కాకుండా ఉంటుంది. తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చపాతీ కాంబినేషన్కి చేశాను అనమాట చికెన్. నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్.